నర్మదాని తీసుకొని సాగర్ ఇంట్లోపలికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి రామరాజు వచ్చి, ఆగరా నువ్వు, అక్కడే ఆగరా, నాకు తెలియకుండా నాకు చెప్పకుండా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నీకు ఎంత ధైర్యంరా, నేను వద్దు అని చెప్పినా కూడా నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా, అయినా నీకు ఇలా పెళ్లి చేసింది ఎవర్రా ముందు చెప్పు నాకు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ ముందుకు వచ్చి, నేనే నాన్న అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంట్రా నువ్వు ఇలా చేసావా, నువ్వు ఇలా చేసావంటే నాకు నమ్మబుద్ధి కావటం లేదురా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రామరాజుకు మాత్రం చాలా కోపం వచ్చేసి, ఇలా చేసిన వాడు నా ఇంట్లో ఉండడానికి వీలు లేదు, నువ్వు మర్యాదగా బయటకు పోరా అని చెప్పేసి అయితే ధీరజ్ను ముందుకు తోసేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వేదవతి అక్క వాళ్ళు మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇదే కదా మాకు కావాల్సింది, ఇన్నాళ్ళు మేము కూడా ఇదే బాధను అనుభవించాం కదా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం ఇంట్లో నుండి బయటకు వెళ్తూ చాలా బాధపడుతూ ఉంటారు. ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. అక్కడ ఉన్న రామరాజు కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. నా ఫ్యామిలీ ఇలా అవుతుందని నేను ఎప్పుడు కళ్ళలో కూడా కలకాయలేదు, కానీ ఇప్పుడు ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ అక్కడ నించొని ఉండిపోతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, please like, share and subscribe friends.